హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు స్టార్స్. ఎన్టీఆర్ లో నో బాలయ్య, ఇది ఫిక్స్. ఈ సినిమా విశేషాలు ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు ఈ వీడియో చూడాల్సిందే. అదేంటి, సినిమా మొత్తం బాలకృష్ణ ఉంటే ఎన్టీఆర్ లో నో బాలయ్య అంటారేమిటి అని ఆశ్చర్యపోకండి. ఇక్కడ అన్నది మనిషిని గురించి కాదు, పాత్ర గురించి. స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితాన్ని తెర మీద చూపించే ప్రయత్నంతో దర్శకుడు క్రిష్ తో బాలయ్య చేసిన నటనావిష్కారం ఈ నెల 9 నుంచి సందడి చేయనుంది. ఇందులో ఎవరెవరు ఏ పాత్రలు చేస్తున్నారు అనే క్లారిటీ ఇప్పటికే వీడియో రూపంలో టీం అధికారికంగా విడుదల చేసింది. దాదాపు అందరూ ఉన్నారు, కానీ ఎన్టీఆర్ నట వారసుడిగా ఒక్క బాలయ్య పాత్ర ఎవరు చేశారనే క్లూ మాత్రం అందులో ఇవ్వలేదు. దానికి కళ్యాణ్ రామ్ అధికారికంగా ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చేశాడు. తారక్ గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు అవసరం లేదు కాబట్టే బాలయ్య బాబాయ్ పాత్ర కూడా ఎన్టీఆర్ లో ఉండదని తేల్చి చెప్పేశాడు. సో బాలకృష్ణ ప్రస్తావన వచ్చే అవకాశం లేదని తేలిపోయింది. నిజానికి ఎక్కడా 2 భాగాలలో బాలయ్య పాత్ర రాదంటే ఆశ్చర్యమే. ఏదో ఒక సీన్ లో సందర్భంలో ఖచ్చితంగా కనిపించాల్సిన అవసరం కథానుసారంగా ఉంది. మరి క్రిష్ ఏం మ్యాజిక్ చేసి ఆ లోటు లేకుండా చేశాడో సినిమా చూశాక కానీ అర్థం కాదు. ఎన్టీఆర్ తన సినిమా రంగపు వారసుడిగా దగ్గరుండి మరి బాలయ్యకు కెరీర్ ప్రారంభంలో మార్గనిర్దేశనం చేశారు. తాతమ్మ కళ మొదలుకొని 5-6 పాటు నాన్న అడుగుజాడల్లోనే నడిచాడు బాలయ్య. మంగమ్మ గారి మనవడు నుంచి తన సొంత పంతాలోకి వెళ్ళిపోయారు. అలాంటప్పుడు కనీసం చూచాయిగా బాలకృష్ణ పాత్రను ఎన్టీఆర్ లో చూపించాల్సి ఉంటుంది. కళ్యాణ్ రామ్ చేస్తున్న హరికృష్ణ పాత్ర ఎలాగూ మహానాయకుడిలో కీలకంగా మారుతుంది. మరి బాలయ్యది లేదు అంటే కొంత లోటే అని చెప్పవచ్చు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్, వీడియోస్ అండ్ లేటెస్ట్ మూవీ రివ్యూస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు స్టార్స్.